హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈ రోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బికి సంబంధించి ఏఎల్పి ఎగ్జామ్ ఎప్పుడుంది మనకు సిబిటి 1 అయితే కనుక నవంబర్ 25th నుంచి నవంబర్ 29th వరకు అయితే ఎగ్జామ్స్ ఉంటాయి. సో సిబిటి 1 దీనికి 2 లెవెల్స్ ఉన్నాయి కదా, సిబిటి 1 ఒకటి, సిబిటి 2 ఒకటి. ఎగ్జామ్ నెక్స్ట్ మంత్ 25th, అంటే మనకు అప్రాక్సిమేట్ గా ఒక 45 days మాత్రమే ఉంది టైం. ఈ 45 days లో ఈ ఏఎల్పి ఎలా ప్రిపేర్ కావాలా? ఆల్మోస్ట్ 90% ఏఎల్పికి అప్లై చేసిన వాళ్ళు అందరూ దేనికి అప్లై చేసి ఉంటారు? టెక్నీషియన్ కూడా అప్లై చేసి ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ప్రీవియస్ డేస్ లో మనకి ఎలా జరిగేదంటే రెండింటి కలిపి ఎగ్జామ్ ఉండేది. ఫస్ట్ ఎవరైతే క్వాలిఫై అంటే ఎక్కువ మార్క్స్ వస్తే వాళ్ళకి ఏఎల్పి ఇచ్చేవాళ్ళు, తర్వాత వాళ్ళకు టెక్నీషియన్ ఇచ్చేవాళ్ళు. ఈ విధంగా జరిగేది. కానీ ఈసారి ఏం జరిగింది, ఏఎల్పికి సపరేట్, టెక్నీషియన్ కి సపరేట్ నోటిఫికేషన్స్ ఉన్నా కూడా చాలా వరకు ఈ రెండింటికి కూడా సేమ్ స్టూడెంట్స్, సేమ్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేయడం జరిగింటుంది. కాబట్టి సో మనం ఎలా ప్రిపేర్ కావాలా, ఏఎల్పికి టెక్నీషియన్ సంబంధించి మనం ఎలా ప్రిపేర్ కావాలో అసలు ఫస్ట్ మన సిలబస్ కాపీ ఏముంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏముంది ఉంది, మన 45 days లో ఎలా ప్లాన్ చేసుకోవాలా, ఎలా చదవాలా, టెక్నికల్ గా అంటే ఒక స్ట్రాటజీగా ఎలా మనం చదివితే మనం సక్సెస్ కాగలం అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. నోటిఫికేషన్ ఒకసారి అయితే చూద్దాము. ఫస్ట్ నోటిఫికేషన్ 01/2024 ఏఎల్పికి సంబంధించి మనకు వచ్చిన నోటిఫికేషన్. టోటల్ వేకెన్సీస్ మనకు 5696 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. సో తర్వాత మనకు జరిగే మెడికల్ స్టాండర్డ్ A1, సో దానికి సంబంధించిన స్టాండర్డ్ మనం రీచ్ కావాల్సినది ఏఎల్పి ఎగ్జామ్ కి. సో ఈ రోజు మన టాపిక్ ఏమంటే కనుక మనం సిలబస్ ఎలా ప్రిపేర్ కావాలని అయితే డిస్కస్ చేద్దాం. రిమైనింగ్ అని మనం నెంబర్ ఆఫ్ టైం డిస్కస్ చేసాం. సో ఫస్ట్ ప్రాసెస్ తీసుకుంటే సిబిటి 1, సిబిటి 2, తర్వాత ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్, ఈ 5 స్టేజెస్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సినది ఫస్ట్ స్టేజ్ గురించి మనం మాట్లాడదాం. తర్వాత కాలంటే దీని గురించి ఆలోచిద్దాం. ఓకే, సో ఫస్ట్ సిబిటిలో మనకి అర్థం కావాల్సిన పాయింట్స్ ఏమంటే 60 minutes టైం ఉంటుంది, 75 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే లెస్ దాన్ 1 minute ఉంటుంది అయితే ఉంటుంది ఒక క్వశ్చన్ కి, 75 మార్క్స్. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ఆర్ఆర్బీలో ఎప్పుడు కూడా, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. సిలబస్ మనం తీసుకుంటే సిలబస్ మ్యాథ్స్, తర్వాత మెంటల్ అబిలిటీ, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, మొత్తం ఎన్ని క్వశ్చన్స్ మనకున్నది? 75 క్వశ్చన్స్, 75 మార్క్స్. దీంట్లో మనకి ఎక్కువ వెయిటేజ్ ఎప్పుడు జనరల్ గా ఉండేది దేనికి అంటే కనుక మ్యాథ్స్కి అయితే ఉంటుంది. సో మ్యాథ్స్ ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకోండి, తర్వాత రీజనింగ్ సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ కింద జనరల్ సైన్స్ మాత్రమే చదవండి. ఓకేనా, లాస్ట్ ఇంకా టైం ఉన్నప్పుడు మాత్రమే అవేర్నెస్ పైన ఫోకస్ చేయండి, లేదంటే అది కూడా అవసరం లేదు. సో ఈ 4 టాపిక్స్ ని మనం ఎలా చదువుకుంటే 45 days లో మనం కవర్ చేయగలుగుతాం సిలబస్ ని, తర్వాత మనం క్వాలిఫై అవుతాం సిబిటి 1 లెవెల్ ని అనేది మనం అయితే డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. తర్వాత సిబిటి 2 గురించి మనం 1 క్లియర్ అయిపోయిన తర్వాత మనకు టైం దొరుకుతుంది కదా, అప్పుడు కావాలంటే మనం డిస్కస్ చేద్దాం 1 గురించి. ఓకే, సో మనం సిబిటి 1 కి మనం ఎలా ప్రిపేర్ కావాలా, ఏఎల్పికి సంబంధించి సిబిటి 1 గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా, సిబిటి 1 కి మనకు ఉన్న ఎగ్జామ్ ఇప్పుడు 25th నవంబర్ నుంచి అయితే మనకు స్టార్ట్ అయితే 29th నవంబర్ వరకు మనకున్న ఎగ్జామ్స్. సో దీన్ని మనం ఒక ఈజీగా అర్థమయ్యేటట్లా ఈజీ ప్యాటర్న్ లో మనం ఎలా ప్రిపేర్ కావాలంటే మనకున్న సబ్జెక్ట్ ఏంటి? మ్యాథ్స్, తర్వాత రీజనింగ్, తర్వాత జనరల్ సైన్స్, తర్వాత జనరల్ అవేర్నెస్. ఓకేనా, ఇవి ఉన్నాయి. సో మనం ఏం చేద్దామంటే దీన్ని కొంచెం ప్లాన్ గా ప్రిపేర్ అవుదాం. సో ఎట్టి పరిస్థితుల్లో మనం జాబ్ కొట్టాలి వేసారు కాబట్టి ప్లాన్ గా ప్రిపేర్ అవుదాం. సో ఫస్ట్ ఒక 10 days కోసం ఒక ప్లాన్ చేసుకుందాం, తర్వాత రిమైనింగ్ 10 days కోసం ఒక ప్లాన్ చేసుకుందాం, తర్వాత 10 days కోసం, తర్వాత 15 days కోసం. ఈ విధంగా డిఫరెంట్ గా అయితే మనం ప్లాన్ చేసుకుందాం. ఈ డిఫరెంట్ ప్లాన్స్ లో సో ఫస్ట్ ఎలా చదవాలా, ఏం చదవాలా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక చిన్న వర్డ్ చెప్తా చూడండి మీకు, ఏబిసిడి అంటే ఏంటంటే ఏ బాయ్ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ గర్ల్స్ కాదు, ఇప్పుడు ట్రెండ్ మారింది, ఏ బాయ్ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ ఎగ్జామ్, ఆర్ఆర్బి ఎగ్జామ్ అనేది మనం ట్రెండ్ ఫాలో కావాల్సినది ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. ఎందుకంటే అంత కాంపిటీషన్ లో ఉంది కాబట్టి. సో బాయ్ అనే కాదు, జస్ట్ ఇది ఒక ప్రాబ్లం చెప్తాను అంతే. సో ఏబిసిడి అనే టర్మ్స్ అయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఏంటి ఏబిసిడి అంటే కనుక ఫస్ట్ బి అంటే కనుక బేసిక్స్ పైన. సో ఫస్ట్ మనం 10 days మనం బేసిక్స్ పైన అయితే కనుక ఫోకస్ చేయాలి. 10 days కంప్లీట్ గా బేసిక్స్ పైన. వన్స్ బేసిక్స్ అర్థమైపోయిన తర్వాత సో దానికి సంబంధించిన క్రిటికల్ కాన్సెప్ట్ పైన, అంటే బేసిక్స్ తర్వాత క్రిటికల్ కాన్సెప్ట్ పైన ఫోకస్ చేయండి రిమైనింగ్ 10 days. తర్వాత మనం దేనిపైన ఫోకస్ చేయాలా? అప్లికేషన్ పార్ట్ పైన ఫోకస్ చేయాలా. అప్లికేషన్ తర్వాత డెప్త్ ఆఫ్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఇవి మనం ఫాలో కావాల్సిన ప్యాటర్న్. ఓకేనా, సో ఫస్ట్ మనము బేసిక్స్ అర్థం చేసుకోవాలా, అంటే 10 days బేసిక్స్ పైనే ఫోకస్ చేయాలా. తర్వాత క్రిటికల్ కాన్సెప్ట్స్ పైన, ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. తర్వాత అప్లికేషన్స్ పైన, తర్వాత డెప్త్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ పైన. ఎప్పుడు మన ఎగ్జామ్ ఇదే ఫార్మాట్ లోనే ఉంటుంది. ఆర్ఆర్బి ఎగ్జామ్ ఎప్పుడు కూడా ఓన్లీ బేసిక్స్ పైన, ఓన్లీ క్రిటికల్ పైన, ఓన్లీ అప్లికేషన్ పైన ఉండదు. సో ఇవి 4 parts కలిపే మీ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. మీరు అర్థమెటిక్ లో తీసుకోవచ్చు, రీజనింగ్ లో తీసుకోవచ్చు. అంటే మీకు రీజనింగ్ లో ఒక 20 questions వస్తే 5 అనుకోండి, సింపుల్ గా ఆ స్టాండర్డ్ లో అయితే ఉంటుంది క్వశ్చన్ పేపర్ ఎప్పుడు కూడా 100%. కాబట్టి మీరు కూడా అదే ప్యాటర్న్ లోనే ప్రిపేర్ కావాలా అనేది నా ఉద్దేశం. ఓకే, సరే ఇప్పుడు మనం 10 days అని దీనికి అనుకున్నాం. 10 days 30, ఇది ఒక 15 days కాబట్టి 45 days. మనకున్న 45 days లో ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాం. ఓకే, సో ఈ 10 days లో మనం ఏం చదవాలంటే డైలీ మనం ఏం చేయాలి, డేకి
ఒక 10 అవర్స్ ప్లాన్ చేసుకుందాం. డేకి 10 అవర్స్ చాలు. 45 డేస్లో మనం 100% జాబ్ కొట్టచ్చు, నో ఇష్యూ. సో ఈ 10 అవర్స్లో మనం మ్యాథ్స్కి ఏం చేద్దామంటే 3 అవర్స్ ప్లాన్ చేసుకుందాము. తర్వాత రీజనింగ్కి ఒక 3 అవర్స్ ప్లాన్ చేసుకుందాము. తర్వాత జనరల్ సైన్స్కి 2 అవర్స్ ప్లాన్ చేసుకుందాము. జనరల్ అవేర్నెస్కి డైలీ 1 అవర్ ప్లాన్ చేసుకుందాం. మొత్తం ఎన్ని అవర్స్ అయినాయి? 9 అవర్స్ అయినాయి. సో రిమైనింగ్ 1 అవర్ మనం ఏం చేయాలంటే టెస్ట్ రాయాలా, ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ ఇవి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలా. లేదనుకోని మనం చదువుకుంటూ పోతుంటాము, ఫైనల్గా అన్నీ మర్చిపోతూ వస్తుంటాం. కాబట్టి మీరు డైలీ ఏదైతే చేసినారో దానిపైన టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేస్తూ డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఆ టైం అనేది ఎలా మనం ప్రాపర్గా యూజ్ చేయాలా, దేనికి ఎక్కువ టైం ఇవ్వాలా, దేనికి తక్కువ టైం ఇవ్వాలా అనేది మనకి క్లియర్ కట్గా ఎగ్జామ్ అవుతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మనం మ్యాథ్స్కి డైలీ 3 అవర్స్ ఇస్తాం. సో ఇక్కడ పాయింట్ చూడండి, డైలీ 3 అవర్స్ ఇస్తే ఒక నిమిషం ఇక్కడ మనం రాసుకుందాం, క్లియర్గా మనకు అర్థమవుతుంది. మనం చదివేది స్ట్రాటజిక్గానే చదవాలా, ప్లాన్ గానే చదవాలి, అప్పుడే మనం సక్సెస్ అవుతాం. సో ఇక్కడ చూడండి, మ్యాథ్స్ కి మనం 3 అవర్స్ ఇచ్చినాం. 3 అవర్స్ ఎన్ని డేస్? 10 డేస్ కోసం. సో మొత్తం అవుతుంది 30 అవర్స్ అవుతుంది. 30 అవర్స్ మనం ఏం చదువుతున్నాం? బేసిక్స్ చదువుతున్నాం. తర్వాత రిమైనింగ్ ఏం చేస్తున్నాం? 30 అవర్స్ ఏం చేస్తున్నాం? మనము క్రిటికల్ కాన్సెప్ట్స్ పైన పోతున్నాము. రిమైనింగ్ 30 అవర్స్ ఏం చేస్తున్నాము? అప్లికేషన్స్ పైన పోతున్నాం. రిమైనింగ్ మనం 45 అవర్స్ ఏం చేస్తున్నాం? మనం డెప్త్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనము ప్రాక్టీస్ చేస్తాం, సాల్వ్ చేస్తాం, దానిపైన డిఫరెంట్ గా థింక్ కూడా చేస్తాం. అర్థమైందా? సో ఎప్పుడైతే మనం ఇలా ప్లాన్ గా చదువుతామో, డివైడ్ చేసుకుని, అప్పుడే మనం సక్సెస్ అవుతాం. అలా కాకోకుండా మీరు మ్యాథ్స్ వచ్చని చెప్పి మ్యాథ్స్ వీడియోస్ చూసుకుంటా, మ్యాథ్స్ క్వశ్చన్స్ చేసుకుంటా, అది కూడా ఎలా చేస్తుంటారు? ఒకటి ఫాలో అయితే టెక్స్ట్ బుక్ ఏదైనా ముందు పెట్టుకొని బేసిక్ లెవెల్లో పోతా అంటారు. లేదా యూట్యూబ్ చూసుకుంటా ఏదో డిఫరెంట్ క్వశ్చన్స్ ఆ యూట్యూబ్ లో వాళ్ళు ఏం చెప్తా అంటే అది ఫాలో అవుతూ పోతా అంటారు. సో ఇది కాదు, ప్రాపర్ ప్యాటర్న్ అంటే ఇది కాదు. మీరేం చేయాలా? ఒక నోట్స్ పెట్టుకోండి, ఖచ్చితంగా ఒక నోట్స్ లాగా పెట్టుకోండి. ఇలా నోట్స్ పెట్టుకొని మీరు డేట్ రాయండి. ఇక్కడ ఇది డేట్. సో ఇక్కడ డేట్ వైజ్ రాసుకోండి. తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ ఏం చదువుతున్నారు, తర్వాత టైమింగ్ రాసుకోండి, ఏ టైం నుంచి ఏ టైం వరకు. అంటే మనం అనుకున్న విధంగా 3 అవర్స్ అంటే 3 అవర్స్ అంటే 1 అవర్ చదివి మరి సైన్స్ ఒక 1 అవర్ అలా వద్దు. కంటిన్యూగా 3 అవర్స్ బ్రేక్, కంటిన్యూగా 3 అవర్స్ బ్రేక్, కంటిన్యూగా 2 అవర్స్, తర్వాత కంటిన్యూగా 1 అవర్, తర్వాత కంటిన్యూగా 1 అవర్ టెస్ట్. అర్థమైందా? ఈ ప్యాటర్న్ లో మీరు చదివితే ఇంకా బేసిక్స్ అన్ని కవర్ అవుతాయి, మనకు అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి. సో మనం 10 అవర్స్ మాత్రమే ప్రిపేర్ అవుతున్నాం. ఇంకా రిమైనింగ్ టైం ఉంది కదా, ఆ టైంలో కావాలనుకుంటే మీరు యూట్యూబ్ లో క్వశ్చన్స్ చూడండి, వీడియోస్ చూడండి, దీనికి సంబంధించిన ఏదైనా అప్డేట్స్ ఉన్నా కూడా మీరు ఫాలో అయిపోండి. ఓకే, నో ఇష్యూ. కానీ మీరు మెంటల్ గా ఫిజికల్ గా మాత్రం దీనిపైన ఫోకస్ చేయండి. మనకున్న 45 డేస్ లో ఇంత పర్ఫెక్ట్ గా ప్లాన్ గా ఎవరు ప్రిపేర్ చేసుకుని చదువుకోరు. ఏదో ఒకటి బ్లైండ్ గా ఒక టెక్స్ట్ బుక్ ఫాలో అవుతారు, లేదా ఒక నోట్స్ ఫాలో అవుతారు, లేదా ఒక యూట్యూబ్ ని ఫాలో అవుతారు. కానీ మనం ఏం చేస్తాము? టెక్స్ట్ బుక్ ని ముందర పెట్టుకుంటాం. అంటే మీకు బేసిక్స్ అన్ని దొరికేది ఓన్లీ టెక్స్ట్ బుక్స్ లో ఆర్ మెటీరియల్స్ లో. సో క్రిటికల్ కాన్సెప్ట్స్ ఎక్కడ దొరుకుతాయి మీకు? డిఫరెంట్ క్వశ్చన్స్ చెక్ చేసుకుంటే మీకు తెలుస్తాయి. డిఫరెంట్ అరబీ ఎగ్జామ్స్ అవన్నీ మనకి ఇక్కడ కవర్ అవుతాయండి. క్రిటికల్ గా అంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా ట్విస్ట్ చేస్తాడు క్వశ్చన్. అలాంటి క్వశ్చన్స్, అప్లికేషన్స్ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా మీరు డిఫరెంట్ సోర్స్ ద్వారా ప్లాన్ చేసుకోండి. బేసిక్స్ క్వశ్చన్స్ అయితే టెక్స్ట్ బుక్ లో మెటీరియల్ లో దొరికిపోతాయి, అంటే మీరు ఫాలో అయ్యే టెక్స్ట్ బుక్ లో. డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఎక్కడి నుంచి దొరుకుతాయి, ఎలా చదువుకోవాలా, దానిపైన మనం ఎలా వర్కౌట్ చేయాలని నేను ఫర్దర్ వీడియోస్ లో మీకు అప్డేట్ చేస్తాను. ఇక్కడ మనం చదువుకునే ప్రకారంగా చదివితే 30 అవర్స్ 40 ఇంత టైం స్పెసిఫిక్ ఒక్కొక్క సబ్జెక్ట్ పైన ఇచ్చి మీరు ప్లాన్ గా చదవండి. అంటే మీతో డే షెడ్యూల్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 9th నుంచి ఫాలో అవుతున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ కి 10th, ఇలా డేట్ వైజ్ గా మీరు ఏం చదువుతున్నారు, టాపిక్ ఎగ్జామ్ ఏం రాస్తున్నారు, ఒక నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు 100 days ప్లాన్ అని చెప్పి మీకు ఒక షెడ్యూల్ అయితే ప్రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది. మన యాప్లో కూడా పెట్టినాను, తర్వాత మీ గ్రూప్లో కూడా పోస్ట్ చేశాను. దాన్ని కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి, దాన్ని కొంచెం మాడిఫై చేసుకోండి, ఎడిట్ చేసుకోండి, మీకు కావాలంటే సూటబుల్గా ఉంటుంది ఇప్పటికి. అర్థమైంది కదా? తర్వాత ఇప్పుడు చూడండి, ఏఎల్పికి అప్లై చేసిన వాళ్ళు అందరూ మ్యాక్సిమం వరకు టెక్నీషియన్ కూడా అప్లై చేసింటారు కదా, ఆల్మోస్ట్ అందరూ అప్లై చేసింటారు. సో ఏఎల్పి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత టెక్నికల్ ఎగ్జామ్ ఎప్పుడుంది? 16th డిసెంబర్ నుంచి తీసుకుంటే 26th డిసెంబర్ వరకు ఉంది. అర్థమైందా? సో ఇక్కడ చూడండి, టైం కూడా ఎక్కువ ఉంది. అంటే ఎక్కువ మంది అప్లై చేసినారు, దాని మీనింగ్ టెక్నీషియన్కి ఎక్కువ మంది అప్లై చేసినారంటే మనకు అర్థం కావాలి. సో ఏఎల్పి తర్వాత టెక్నీషియన్ ఇవి రెండింటికి అప్లై చేసింటారు. ఇప్పుడు మనం అర్థం కావాల్సిన పాయింట్ ఏమంటే, ఏఎల్పి ఎగ్జామ్ ఎప్పుడుంది మనకు? 25th నుంచి నవంబర్ స్టార్ట్ అయితే ఇది 16th డిసెంబర్ లో ఉంది. అంటే మనకు అప్రాక్సిమేట్ ఎన్ని డేస్ ఉన్నాయి? 20 days గ్యాప్ ఉంది. సో నేను చెప్పడం ఏమంటే, ఏఎల్పికి అప్లై చేసిన వాళ్ళు లేదా టెక్నికల్గా అప్లై చేసిన వాళ్ళు టెక్నీషియన్కి ఇదే ఫార్మాట్లో ప్రిపేర్ కండి. ప్రిపేర్ అయిన తర్వాత మీరు ఏఎల్పి రాసేస్తారు ఎగ్జామ్. మరి టెక్నీషియన్ చదివేటప్పుడు ఇవన్నీ ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయినారు కదా, ఇంత టైం ఇచ్చినారు కదా, అప్పుడు మనం ఏం చేద్దామంటే షెడ్యూల్ని మార్చుకొని అప్పుడు మనకి ఇక్కడ కావాల్సిన సబ్జెక్ట్స్ ఏమున్నాయి? బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. తర్వాత మనకి అక్కడ ఏదైతే కంప్యూటర్ బేసిక్స్ ఉన్నాయో అవి కావాలంటే మనం ఇక్కడ రిమైనింగ్ సబ్జెక్ట్స్ని మనం ఇక్కడ కవర్ చేసుకుందాం. అర్థమవుతుందా పాయింట్? ఇక్కడ మనకి 20 days టైం ఉంది.
ఆ 20 డేస్లో ఈ సబ్జెక్ట్స్ని వదిలేసి రిమైనింగ్ పైన ఎక్కువ టైం ఇద్దాం. దీన్ని మర్చిపోకుండా రివిజన్ లాగా తక్కువ టైం ఇచ్చి ఇంకొక టైం షెడ్యూల్ని ప్లాన్ చేసుకొని దాని విధంగా ఫాలో అవుదాం రిమైనింగ్ 20 డేస్. ఓకేనా? ఇప్పుడు స్ట్రైట్ పాయింట్ ఏమి, మీరు ఏఎల్పీకి అప్లై చేసినా టెక్నీషియన్కి అప్లై చేసినా మీరు మాత్రం ఖచ్చితంగా ఇదే ఫార్మాట్లోనే ప్రిపేర్ కాండి. వన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, ఏఎల్పీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కాలంటే టెక్నికల్ సబ్జెక్ట్కి మనం ప్రిపేర్ అయ్యాం. టెక్నికల్ మీన్స్ కంప్యూటర్ కావచ్చు, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కావచ్చు. దానికి ఆ 20 డేస్ ఉంటుంది కదా, ఆ 20 డేస్లో ఎక్కువ టైం కావాలంటే మేజర్ టైం దీనికి ఇద్దాము. రిమైనింగ్ మైనర్ టైం మనం ప్లాన్ చేసుకుందాం మ్యాథ్స్కి, రీజనింగ్కి, జనరల్ సైన్స్కి, జనరల్ అవేర్నెస్కి. ఓకేనా? ఇవి కావాలంటే మనం ఫర్దర్గా ప్లాన్ చేసుకుని అప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, ప్రజెంట్ అయితే నేను ఏ విధంగా అయితే మీకు చెప్పినాను ఈ విధంగా ఒక షార్ట్ నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి, ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి, దాంట్లో మెన్షన్ చేయండి మీరు ఏం చదువుతున్నారు. ఓకేనా? దాని ప్రకారంగా ఫాలో అయితే మాత్రం 100కి 200% మనం ఖచ్చితంగా పాస్ అయిపోతాం, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ప్లాన్గా చదవండి. ఆర్ఆర్బీ ఎగ్జామ్ అనేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లతోనే రాదు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వస్తాయి, బేసిక్ క్వశ్చన్స్ వస్తాయి, కాన్సెప్ట్ పైన క్వశ్చన్స్ వస్తాయి, అప్లికేషన్ పైన కూడా క్వశ్చన్స్ వస్తాయి. మీరు ఏదైనా ఒక క్వశ్చన్ పేపర్ చూసుకున్నారనుకోండి, 100 క్వశ్చన్లో ఖచ్చితంగా 20 to 25 క్వశ్చన్స్ సేమ్ ఉన్నట్టు ఉంటాయి. ఎందుకు సేమ్ ఉన్నట్టు ఉంటాయంటే మన కాన్సెప్ట్లో ఒక బై 4 అంటే 4th పార్ట్ మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ రావాలి కదా, కాబట్టి మీకు 20-25 క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ నుంచి వస్తున్నాయి. అంటే మీరు ఎన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చదివినా మీకు వచ్చే క్వశ్చన్స్ 20 నుంచి 25 వరకు మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్ చదివినారు మీరు, అక్కడ నుంచి 20 క్వశ్చన్స్, ఇంకో పేపర్ నుంచి 20, ఇంకో పేపర్ నుంచి 20, ఇలా రావు. అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి మీకు వచ్చేది 20 to 25 క్వశ్చన్స్ మాత్రమే. ఆ 20-25తోనే మనం పాస్ అయిపోతామా? పర్సెంట్తోనే. 100కి 25 నేను అంటాము, మొత్తం క్వశ్చన్స్ అన్నిటి కలిపి 25 కాదు, మరి కన్ఫ్యూజ్ కాదండి. 100 క్వశ్చన్స్ ఉంటే మ్యాథ్స్లో 25% వరకు 1/4 వరకు మాత్రం మనకు రిపీట్ అవుతాయి. దాంతోనే మనం సక్సెస్ కాలేము. కాబట్టి మీరు బేసిక్స్ పైన, క్రిటికల్ కాన్సెప్ట్ పైన, అప్లికేషన్ పైన కూడా క్లారిటీ కమాండ్ పెట్టుకోండి. దానికి సంబంధించి క్వశ్చన్స్ అంటే క్రిటికల్ క్వశ్చన్స్ అంటే ఎలా ఉంటాయో కూడా మనం ఫర్దర్ వీడియోస్తో డిస్కస్ చేద్దాం. ఓకేనా? క్లియర్ కదా? ఈ విధంగా అయితే ఫాలో కండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.